హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట్ అఫీషియల్. ఈరోజు మనం వచ్చేసి ద మోస్ట్ అడ్వెంచరస్ జర్నీ ఇన్ కూర్గ్. అదేదో తెలుసా? ఇట్స్ నథింగ్ బట్ మండల్పట్టి. మండల్పట్టి వచ్చేసి అంటే ఇది ఎంత అడ్వెంచరస్గా ఉండబోతుందో మీరే చూస్తారు ఈ వీడియోలో. అంటే మనం ఇన్ని డేస్ ఎలా చూసింటాము, లైక్ స్నో చూసింటాము, రెయిన్ చూసింటాము, వాటర్ చూసింటాము, అన్నీ చూసింటాం. బట్ ఈ జర్నీలో మాత్రం మనం క్లౌడ్స్ని చూస్తాము. సో మనం ట్రావెల్ చేసేది కూడా క్లౌడ్స్లో ట్రావెల్ చేస్తాము. సో మండల్పట్టిని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అదేమంటారంటే మేఘాల సంత అంటారు, అంటే లైక్ గ్రూప్ ఆఫ్ క్లౌడ్స్. సో మండల్పట్టి వచ్చేసి కూర్గ్కి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ థింగ్ ఏమంటే ఇది వచ్చేసి లైక్ ఎవరు ఓన్ వెహికల్స్లో వెళ్ళరు, జీప్ సఫారీనే ప్రిఫర్ చేస్తారు. వై? బికాజ్ సో మనం 18 కిలోమీటర్స్ అనుకున్నాం కదా, 18లో ఓన్లీ 13 కిలోమీటర్స్ యావరేజ్ రోడ్ ఉంటుంది. మిగతా 5 కిలోమీటర్స్ రోడ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆఫ్ రోడ్, అసలు రోడే ఉండదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే ఇది డ్రైవ్ చేయగలరు, అందరికీ ఇది పాసిబులే కాదు. ఈవెన్ ఆ 5 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఏదైతే ఉందో మీరు ఈ వీడియోలో చూస్తారు. మీరు జీప్ సఫారీని సపరేట్గా హైర్ చేసుకుంటే లైక్ 2500 అప్ అండ్ డౌన్ ఛార్జెస్. అదే షేరింగ్లో కానీ వెళ్తే 600 పర్ పర్సన్. వాళ్ళు 6 మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఈ జీప్స్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాము. ఈ చెక్ పోస్ట్ ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. డ్రైవర్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళారు. సో మేము ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఈవెన్ ఒకవేళ ఓన్ వెహికల్లో వచ్చినా ఈ చెక్ పోస్ట్ వరకే ఎంట్రీ, తర్వాత ఆఫ్ రోడ్కి మాత్రం వెహికల్స్ అలో ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి అంతా ఆఫ్ రోడ్ అండి. మేము చెక్ పోస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా రోడ్ ఎంత దారుణంగా ఉందో. సో రోడ్ అంతా లైక్ గుంతలు, మిట్టలు అంతా. ఇంకొక సైడ్ ఏమో పెద్ద పెద్ద లోయలు. చాలా అడ్వెంచరస్ జర్నీ ఇది. అంటే డ్రైవింగ్ తెలిసి ఉంటే, ఎక్స్పీరియన్స్డ్ ఉంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ బై మిస్టేక్ కొత్త డ్రైవర్స్ ఉండి ఎక్స్పీరియన్స్ కాకపోతే మాత్రం టూ డేంజరస్. ఎంత రిస్క్ చేసి జర్నీ చేస్తామో అంతకన్నా అద్భుతమైన వ్యూస్ మాత్రం ఇక్కడ చూడగలుగుతాం మనము. ఇట్స్ లైక్ ఆసమ్ అండి. ఈ క్లౌడ్స్ మధ్యలో నుంచి పోతున్న ఫీలింగ్ అది ఎలా ఉంది అంటే, వాటర్ అది డ్యూ లాగా ఉంటుంది కదా, ఆ డ్యూ వచ్చేసి మన పైన పడుతూ ఉంటే వాటర్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ అయిపోయి అది రెయిన్ లాగా ఫీలింగ్ వస్తుంది. ఈ జర్నీ మాత్రం అంటే రోడ్ బాగాలేదు కానీ పక్కన వ్యూస్ని చూసుకుంటే అమేజింగ్గా ఉంటుంది. మెస్మరైజింగ్ ఫీలింగ్ అసలుకి. సో మండల్పట్టి వచ్చేసి అరౌండ్ 1800 మీటర్స్ హైలో ఉందండి సీ లెవెల్ నుంచి. ఇక్కడ మనము 2 థింగ్స్, ఒకటి వచ్చేసి వ్యాలీ వ్యూ, ఒకటి వచ్చేసి ఫాగీ వ్యూ. మనము వ్యాలీ వ్యూ అంటే మొత్తం వ్యాలీ గ్రీన్ కలర్లో అలా చూడాలి అని అనుకుంటే బెస్ట్ టైం టు విజిట్ మండల్పట్టి సెప్టెంబర్ టు అక్టోబర్. ఆ టైం బెస్ట్ టైం. అదే కానీ ఫాగీ వ్యూ చూడాలి అనుకుంటే జూన్ టు ఆగస్ట్. వచ్చేసాం మనము. ఇదే అండి ఎంట్రీ ఆర్చ్ మండల్పట్టిది. యాక్చువల్గా మేము 6కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 7-7:30 అలా టైం అయింది రీచ్ అయ్యేసరికి. ఈ వెహికల్స్ అన్నీ మాకంటే చాలా ముందు వచ్చినట్టున్నాయి, రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. వ్యూస్ బాగా ఉండాలి అంటే, ఫాగీ ఫీలింగ్ అదంతా కావాలి అనుకుంటే చాలా ఎర్లీగా రావడం బెటర్. 9-10కి అలా కూడా వస్తారు. అంటే టైమింగ్స్ చెప్పాను కదా, 6 AM to 6 PM అని రావచ్చు. బట్ ఆ వ్యూస్ మాత్రం వెళ్ళిపోతాయి, అంటే క్లియర్ అయిపోతుంది స్కై అంతా. అప్పుడు మనం మిస్ అయిపోతాం. యాక్చువల్గా మనం వచ్చింది వ్యూస్ చూడడానికి కాబట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుంచి ఇంకా మనం వ్యూస్ చూడొచ్చు.
సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్కి రీచ్ అవ్వడానికి మనం ఒక 10 minutes వాక్ అలా ఉంటుంది. ఇదంతా అదే అన్నమాట వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. అసలు ఇక్కడ ఏమంటే అక్కడ మనుషులు ఉన్నారా అనేది కూడా మనకు కనిపించట్లేదు. మనం దగ్గరికి వెళ్తే కానీ మనకు క్లారిటీగా అర్థం కాదు అక్కడ మనుషులు ఉన్నారని. అంత ఫాగీగా ఉంది, మొత్తం క్లౌడ్స్. ఇది ఎంత అమేజింగ్గా ఉందంటే ఫీలింగ్ చాలా ఆసంగా ఉంది. మేము స్టార్ట్ అయిపోయినాము, అంటే ఇంకా నడుస్తున్నాము ఆ వ్యూ పాయింట్ రీచ్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, మా ముందల ఒక ముగ్గురు ఉన్నారు. ఇనీషియల్గా మాకు అసలు కనిపించలేదు, దగ్గరికి వెళ్తుంటే పర్సన్స్ మాకు విజిబుల్ అవుతున్నారు. ఇదే అండి ఆ వ్యూ పాయింట్. సో ఇది వచ్చేసి వ్యూస్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ అండి. ఒక సైడ్ అంతా వ్యాలీ ఉంటుంది. మనకి ఫాగ్ వల్ల అసలు క్లౌడ్స్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు. కింద అక్కడ జనాలు కూడా ఉన్నారు, బట్ మనకి ఏం కనిపించట్లేదు. మెయిన్ వ్యూ పాయింట్కి పక్కనే ఇంకొక వ్యూ పాయింట్ అండి ఇది. సో కొన్ని స్టెప్స్ దిగేది ఉంటుంది, ఆ స్టెప్స్ దిగిపోతే ఈ వ్యూ పాయింట్ వస్తుంది. చాలా బాగుంది. వెనకాల వ్యాలీ అయితే గ్రీనిష్గా అట్లా కనిపించదు. మనం ఫాగీ వ్యూ కోసం వచ్చాం కాబట్టి వ్యాలీ వ్యూ కనిపించదు, ఓన్లీ ఫాగీ క్లౌడ్స్లో మాత్రమే ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 hours స్పెండ్ చేసాము. చాలా బాగుంది. అంటే మొత్తం తడిచిపోయి ముద్దయిపోయినాము. వర్షంలో తడిచినాం ఇన్ని డేస్, కానీ ఎప్పుడు క్లౌడ్స్లో తడచలేదు. క్లౌడ్స్లో తడిసిపోతుంటే అదొక అమేజింగ్ ఫీలింగ్. షివర్ అయిపోతుంది బాడీ అంతా, కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలని మాత్రం లేదు. అంత బాగుండే ఆ ఫీలింగ్. నన్ను కానీ ఎవరైనా లైక్ మండల్ పట్టిని ఒక 3 wordsలో చెప్పమని చెప్తే నేను ఎలా చెప్తాను అంటే లైక్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, అంతే. నో వర్డ్స్. ఇంకా మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Please like and comment your opinion. Thanks for watching. Thank you.